ఉండగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపే బండి ఇది కథ కాదు జీవితం. ఇగో నేను పెళ్ళం కాబట్టి ఇస్తుండాను అట్లా ఒక వారం మొత్తం భరించిన మేడం. మళ్ళీ ఒక వారం ఉంచుకున్నా, ఒక వారం ఉంచుకొని చెయ్యి కోసిండు. నా భార్య దేవత, నువ్వు దేవతవు కాదు, నీకు బయట ఎట్లా 500 ఇస్తారో నేను అట్లా 500 ఇస్తా. ఈ పిల్లల చదువన్న చదివి ఈ పిల్లల భవిష్యత్తు చూడంటే ఈ పిల్లలు నాకు పుట్టలే. ఈ పిల్లలకు నాకు న్యాయం చేస్తే చాలు మేడం. ఎందుకంటే కన్న తల్లి ఉండాలి మేడం, ఎంత అన్యాయం లేదు. నేను అన్ని అప్పులు చేసుకొని ఇళ్ళలో పని చేసుకొని అప్పులు చేసుకొని ఎవరు రూపాయి పెట్టలే మేడం. మా ఆయన కానీ 100 రూపాయలు పెట్టలే. మా అమ్మ చచ్చిపోయింది, ఎవరు లేరు మేడం. నాకు కష్టం వచ్చిందని నేను పోలీస్ స్టేషన్ లో పెట్టిన మేడం. పెట్టిన 10 నిమిషాలకు ఇడిపించుకొచ్చుకుంది. మరి పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కన్నదనక ఆవిడ మీద అనుమానం ఏంటి మీకు? రియల్ గా జరిగింది మేడం, రియల్ గా జరిగింది. ఏం జరిగింది? ఒక అబ్బాయి తోటి సంబంధం పెట్టుకుంది. నేను పిల్లలు ఏమంటే ఇచ్చేస్తా, నీకు పిల్లలు లేనో నేను అన్నగా నాకు బతికిన 4 రోజులు కూడా చాలు. నా పిల్లలు తీసుకొని హాయిగా బతుకుర్రి. ఈ నిమిషం ఈడ ఇసం తాగమన్నా తాగుతా గానీ నీ భర్త పెట్టే టార్చర్ కావాలి. ఇది కథ కాదు జీవితం. ఆయన ఇంటికాడ ఉన్న రోజు మాత్రం 24 గంటలు నా పని కాడ వచ్చి నిలబడతాడు మేడం. అడుగు, దీంట్లో నేను సమర్థించాను. 100 రోజులు ఉన్నాయి మేడం. ఏది కరెక్ట్? పోయి అక్కడ పని దగ్గర వెయిటింగ్ లో ఉంటాడు, ఇదంతా కరెక్టేనా? కరెక్ట్ మేడం. నేను 100 మందితో అనిపిస్తా మేడం. నేను దొంగదాన్ని కావచ్చు, నేను దొంగదాన్నిగా నన్ను వదిలేసుకో, నేను వద్దంట. పిల్లలు ఇస్తా నీకు. అలా ఎందుకు చేస్తారు మేడం? మా పనే అక్కడ మేడం, ఈమె చేసేదే మెయిన్ రోడ్ చేస్తుంది పని. ఇప్పుడు ఆ మెయిన్ రోడ్ పోయే కాడనే ఉంటది. మీరు ఎంతమంది అయినా పెళ్లి చేసుకోవచ్చు, అమ్మాయి వెళ్ళి పని చేస్తే ఎవరితో పడుకున్నట్టు చేసుకురు మేడం. ఎంతో మంది వాళ్ళే చేసిరు, మాకి శని మేము చేసుకున్నామా? మీరు కలిసి పెట్టింది. ఆవిడ కాకపోతే ఇంకొకరు చేసుకుంటారన్నారు కదా, మీరు ఆవిడ విడాకులు అనలే, అది పెద్దల నిర్ణయం. విడాకులు ఇచ్చి నువ్వు 2 ఏళ్ళు తిరిగా పెళ్లి చేసుకోవడానికి ఊరంతా అట్లా అన్నారు. ఇష్టం లేదు మళ్ళీ తీసుకొచ్చుకున్నా. ఆమె ఇన్ని తప్పులు చేస్తారు, ఆమె ఎందుకు వేరే వాళ్ళు పిల్లలు ఇవ్వనన్నారు కాబట్టి మళ్ళీ నాకు ఇయ్యనన్నా. అవును, 100 మంది. మరి ఎందుకు చేసుకోకుండా ఆవిడ దగ్గరకు వచ్చారు మీరు? నాకు ఎవరు ఇయ్యనందుకే మళ్ళీ వెళ్ళి ఆవిడ ఎందుకు మీరు ఇవ్వని కాకపోతే ఇంకొకరు మరి ఈమెనే నాకు ఎవరు ఇవ్వకుండా ఈమెనే ఇచ్చారు. మరి అవును, అదే మీరు ఇంకా బయట వాళ్ళు చేసుకుంటారని వాళ్ళకు చెల్లిని ఇచ్చారు కాదు మేడం. నేను ఎవరు నాకు అలా కాదండి, ఈవెంట్ కాకపోతే మీరు ఇంకొకరిని చేసుకుంటారు. మీ కులం వాళ్ళు చెప్పారు నాకు అవసరమనే, నాకు ఇష్టమనే ఇడిపించుకున్నాక కూడా పోయి తీసుకొచ్చుకున్నా. తెచ్చుకున్నారు ఆమెనే ఇడిపించుకున్నా. మరి ఈమెన్ ఎందుకు ఇస్తామని వాళ్ళు ఊకోవాలిగా. ఇచ్చారు అలా మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నారు కాబట్టి ఇచ్చారు. నేను ఇక మళ్ళీ వేసుకుంటున్నా. ఈమెను తీసుకుపోయినా లేదు, ఫస్ట్ ఇయ్యమన్న అంటేనే ఈమెను ఇడిపించారు. పిల్లలు కంపల్సరీ కావాలని మా పెద్ద పిల్లలు పుట్టారు, అప్పుడు ఎలా వస్తారు మీకు పిల్లలు కంపల్సరీ? చెప్పేది వినండి మేడం, పూర్తిగా నాది వినండి. చెప్పండి. ఫస్ట్ పెళ్లి చేసిరు ఈమెను. చేసినాకనే 1 సంవత్సరం వెళ్ళతోనే గర్భశాంతి తీసేసినాక ఆలోచించినాం, మరి నువ్వు ఉంటావా వేరే టామని చేస్తావా అంటే వీళ్ళు చెప్పడం విన్నది. నేను వేరే వాళ్ళు ఎవరు చేయ, నేనే ఉంటా అన్నది. నేను కూడా నేను విడిచిపెట్టి అయితే నేను ఉండనని అంత ముందు కూడా చెప్పిన. అడగండి నిన్నే ఉంది. చెప్పినా సరే పంచాలనే పిల్లలు లేదు, నువ్వు గొడ్డుదాన్ని ఇంటి ముందర ఎట్లా కట్టేసుకుంటావురా అని మా అమ్మ మా నాయన టార్చర్ పెట్టినాను. నువ్వు ఉన్నదే ఒక్కనివి, మా వంశానికే నువ్వు ఒక్కనివి, నీకు పిల్లలు లేకపోతే నీకు మా బతికెట్లా నీదెట్లా, నువ్వు ఉన్నది ఒక్కనివి, నీకు ఏదైనా ఇబ్బంది అయినా ఏదైనా ఓడిదుతాను నిన్ను, నువ్వు కంపల్సరీ చేసుకోవాలంటే ఆడికైనా ఇష్టం లేకుండా సరే పెద్ద మనుషులు ఎట్లా చేస్తారు అట్లా అని ఈమె ఇడిపించుకున్నాక కూడా మళ్ళీ ఈమె దగ్గరికి పోయినా. ఈయన దగ్గరనే ఉంది ఇడిపించుకున్నాక, ఇదే చిలకనగర్లో ఉంది. పోయినా అడుగు మళ్ళీ ఈయన ఇద్దరిని సరే మా బావ నా ఇంటికి వచ్చింది అనుకుని మళ్ళీ ఇద్దరిని ఒకటి వేసిండు. ఈమెను అదే నైట్ ఎండ పెట్టుకుని ఇంటికి పోయినాక కొద్ది రోజులు అట్లే తిరిగినాము. మళ్ళీ బయట చేసుకుంటావా ఎందుకని వీళ్ళే ఆలోచించుకొని వచ్చిర్రు ఇంటికి. చిన్నామని ఇస్తామన్నారు. సరే మీరు ఇక బయట పోకుండా మీరే ఇస్తామన్నాక పిల్లలు కావాలని మా వాళ్ళు కూడా అంటారుగా. సరే కానీరు ఏదో ఒకటి పెళ్ళి అయితే కానీరని చేసుకున్నాం. అట్లా అది కూడా ఆమెను బలవంతం. వాళ్ళ నాయన ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉన్నది, వాళ్ళ 2 అన్నలు ఉన్నారు. మీరు ఆవిడ ఎందుకు అనుమానిస్తున్నారు? మీరు చూసారా? చూడలేదు. కనీసం మేడం మీరు ఇన్ని అంటారు, ఇంటికాడ ఉంటది ఒక్కతుంది ఓడన్నా తలుపు కొట్టిండు, మాకు చెప్పాలిగా కనీసం. అవును, భర్త నేను, అక్క ఆమె. అక్క మరి ఒకడు వచ్చిండు ఇట్లా తలుపు కొట్టిండు, మీరు ఇన్నే ఉన్నారు, మరి రేపు ఇంకేదైనా పెద్దదైతే అని చెప్పాలిగా. ఆ పక్కింటి ఆయన పంచాయతీ చేసి నిన్ను
తిట్టిన దాకా ఇది నువ్వు అబద్ధం. మాకు చెప్పకుంటే పరిస్థితి ఏంది మేడం? రేపు మీరే అడుగుతారు ఇట్లనే నువ్వేమిటి చేసుకున్నావు, వదిలిపెడతాను చేసుకున్నావా, ఎవడు ఎక్కడ పోతే మళ్ళీ మీరే అడుగుతారుగా. నేను ఎందుకు చెప్పలేదమ్మా నువ్వు అట్లా? అది తప్పు మేడం. సరే నేను ఇప్పుడు నాకు భర్త కావాలి మేడం. నేను నిన్ను వద్దని నిన్న ఆమెకాడ ఎందుకు పెడుతున్నా? ఒక మాట ఒక రాత్రి ఉంచుకుంటే నా మెడకు చీర పెట్టినవు, అది మాకు తెలుసు. అడుగు ఇన్న కూర్చొని చీర పెట్టినా? తోడబుట్టిందే. ఒకసారి పుస్తల తాడు పెట్టినవు, ఒకసారి చెయ్యి కోసినవు. నిన్ను భర్తవని నేను ఎలా ఉంచుకొని ఇప్పుడు నన్ను చంపిపోతావు. ఈ నైట్ నా అక్కడ వండుకొని చంపిపోతావు. నాకు ఊర్లో ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చిందమ్మా అనువాదు. ఏమని వచ్చిందంటే వీళ్ళిద్దరు ఊరెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. మొత్తానికైతే తను పారిపోయి మా ఇంటికి వచ్చిందని తెలుసు. అక్కడికి 3 కిలోమీటర్స్ ఓన్లీ. ఆ 3 కిలోమీటర్ రాత్రిపూట మా ఊరు నుంచి మా కజిన్ బ్రదర్ వెళ్ళి తీసుకొచ్చిండు అనే వార్త నాకు తెలిసింది ఫోన్లో. నేను ఎందుకని ఎంక్వైరీ చేస్తే అత్త మామ భర్త కలిసి చంపేయడానికి వస్తే పారిపోయి వచ్చేసింది అన్న ఒక వార్త నేను విన్నాను. అది నిజమెంతో అబద్ధమెంతో తనకు తెలియాలి. అది నిజం మేడం. ఎన్ని సంవత్సరాలు అయింది? ఎప్పుడు విన్నానా? ఆమె లేదు, నిన్న కాదు. పెట్టిండు. అయితే అత్త పారిపోయి నోరు మూసింది, నేను పెట్టిండు. నేను ఒక్కదాన్నే పోయినా మతగారింటికి. నేను విన్నాను. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. అలా ఎందుకు చేశారండి? అలాంటివేంది మేడం? ఒకటి నాచారం వల్ల ఇప్పుడు- చేసిండు, ఈమెకు తెలియదా? అట్లా నీకు కాదు. తెలియదా? ఇప్పుడు చెప్పు నాచారం మేడం. కూడా చేసినా చెయ్యి నేనే కోసినా అన్ని చెప్తూనే ఉంటది మేడం. నేను చంపాలనుకుంటే చెయ్యి గీడ వస్తానా మేడం? మీరు చెప్పండి. అదే మేడ చెయ్యి- దొరకాలి. అది కోసి ఎన్ని రోజులు మాట. నిన్న మేము వీడికి వచ్చేదాకా ఈయన దగ్గరికి ఇద్దరం కలిసి బండి మీద నా ఇంటికి వచ్చినాం. చంపాలంటే నాకు దారులు లేవా? నిన్ను చంపాలంటే నీ చెయ్యే వస్తానా నేను? నేను ఆ కారణం చెప్తలేను. ఇప్పుడు వీడు 2 కూడా పోయినావు. సంవత్సరాలు నిన్ను మేడం మేము చంపాలని నాకు ఏర్పడి టైం దొరకకనా? ఇను నువ్వు ఇన్ని పుట్టించుకోవడం అంటే నీకు ఇష్టం ఉంటే రా, అట్లా లేదంటే లేదు. అంటలేను. కానీ నా నిన్ను బాధలు చంపుతాడు, చెప్పుకుంటున్నా. చేస్తాడు, నా బాధలు నలుగురిలో గొప్ప వస్తుందని ఎప్పుడు చెప్పుకోవద్దు. నేను నా బాధలు ఇంత దూరం ఎందుకు వచ్చినా? బాధ నా ఉందిగా? బాధలు నా సరే, నీ కుటుంబం బాధ ఉంది. పట్టించుకోలే, నా కుటుంబం పట్టించుకోలే. ఒక్క మాట చచ్చిపోయినేంలే ఈ రోజు కానీ నా అనుకున్నా. బాధలు చెప్పుకొని. కానీ నీ అసంటి భర్త లేకుండా నీ దృష్టిలో పడ్డది నేను మెయిన్ అది చెప్తున్నా. చెప్పు వద్దు కానీ మేడం, ఒకటి నువ్వు ప్రతి ఒక్కరు మేడం, నువ్వు మేడం. పనికి పోతే మేడం, ఇళ్ళ పని మేడం, నువ్వు 4 అది గిన్నెలు కాదు ఎక్కువ మేడం, వేస్తావు, నేను ఈమెకు తోమాలి. పడ్డది మెయిన్ గా. ఎందుకు లేట్ అయింది? సాయంత్రం పని పోతే నువ్వు సాయంత్రం ఎందుకు పోతావు? ఆమె పోతుంది రోజు సాయంత్రం. అక్క పోతే తప్పులేదా? అంటే నా భార్య దేవత, నువ్వు వేషవు. నేను వచ్చినప్పుడు నువ్వు ఉండు. ఆ మాటలు నేను తోడబుట్టిన వాళ్ళు చెప్తున్నా, చెప్పలేను కదా. ఇప్పుడు మీకు ఏం కావాలి, వాళ్ళు ఏం చేయాలి, లేకపోతే మీరు చెప్తే వాళ్ళు అది చేస్తారా లేదా అన్నది మనం తెలుసుకుందాం. అంతే, అది చెప్పండి. నేను న్యాయం కోరుతున్నా మేడం. చెప్పండి. నాకు మా భర్త తోటి మాత్రం గిట్టదు మేడం. అంటే నేను భర్తను వదిలించుకుంటాను కాదు, నా సఖి నేను పిల్లలను పెట్టుకొని నేను ఏరే ఉంటా. నన్ను అనుమానించుడు కాదు. ఆమె నేను కష్టం చేసుకుని, నేను ఏ కష్టమైనా చేసుకొని ఇలా దాదుకోవాలి మేడం. నువ్వు కూడా నా దగ్గర 2 రోజులు ఉంటే 2 రోజులు ఉండాలి. ఆమెను ఎట్లా చూసుకుంటావో నన్ను అట్లనే చూసుకుంటానట్టయితే నా దిక్కుండు. నా భార్య ఇలాంటిది మంచిది కాదని నీకు ఎప్పుడైతే హింస పెట్టాలనిపిస్తుందో నాకు ఆ భర్త కూడా వద్దు మేడం. ఈ పిల్లలు కూడా కావాలంటావు, నా పిల్లలు లేకుండా నేను చేసుకున్నా అంటావు, ఈ పిల్లలు కూడా తీసుకో. ఏ ఫంక్షన్ లో పోనీయడు, ఏ ఊరికి పోనీయడు, ఎవ్వల అన్నల ఇంటికి పోవద్దు. అవన్నీ కాకుండా ఆయన మిమ్మల్ని బాగా చూసుకోవాలి. మీ అక్కగారిని ఎలా చూసుకుంటున్నారు, మిమ్మల్ని కూడా అలాగే అట్లనే చూసుకోవాలి. చూసుకుంటే నేను ఉంటా మేడం. లేకుంటే సరే ఉండండి, లేకుంటే సంగతి అలా చూసుకోవాలి. అలా చూసుకుంటే మీరు అందరూ కలిసి ఉంటారా? నేను కలిసి ఉండను మేడం. మీ అక్కని చూసుకున్నట్టే మిమ్మల్ని చూసుకోవాలి, కానీ మీరిద్దరు సపరేట్ ఉంటారు సపరేట్ కదా. సో సపరేట్ ఉంటారన్నప్పుడు మీరు కూడా పెద్దవారు ఉన్నారు కాబట్టి సపరేట్ ఉన్నారంటే ఎలా ఉంటారు అంటే ఒక నెలకు 15 రోజులు అని అనుకుందాం. సో సగం రోజులు మీతో, సగం రోజులు ఆవిడతో ఉంటారు అలా అనుకుందాం కాసేపు. కానీ అక్కడ ఒక్క ఆవిడ ఉంది, ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు. పిల్లల బాధ్యత ఆయన తీసుకోవాలి, వాళ్ళ చదువులు అది అన్ని. అలాగే మిమ్మల్ని కూడా భార్యగా ఆవిడకి ఇవ్వాల్సిన స్థానం ఆవిడకి ఇచ్చి, ఫంక్షన్లు అంటే ఈవిడనే తీసుకెళ్లి ఇంకోటి అంటే ఆవిడది అట్లాంటిది కాకుండా ఆవిడని కూడా సొసైటీలో ఈవిడ నా భార్య అన్న స్థానం మీరు కల్పించి ఆ మర్యాద ఆవిడకి కల్పించాలి. నేను చెప్తున్నా ముందు ఇలాంటివన్నీ ఆవిడ అడిగేది ఇవేనా అని తెలుసుకుంటే ఆ తర్వాత మీకున్న కష్టం ఏంటి, నష్టం ఏంటి అవన్నీ కూడా మళ్ళీ మాట్లాడదాం. అది నేను అనేది. సో మీకు మంచి భార్య స్థానం కల్పించాలి, మీ పిల్లల్ని చూసుకోవాలి, మిమ్మల్ని చూసుకోవాలి. సో అతను సంపాదించే సంపాదన అది ₹2 అందులో సగం ఆవిడకి సగం మీకు అని కాకుండా ఒక వంతు మీకు ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు కాబట్టి. అంతే మేడం కదా, అంతే కదా. ఇవే మీరు అడిగేది. అంతే, నాకు ఏది వద్దు మేడం. ఓకే, ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ లో మనకు డాక్టర్ గారు, లాయర్ గారు కూడా ఉంటారు. వాళ్ళిద్దరిని కూడా పిలుస్తా. వాళ్ళిద్దరితో కూడా మీ వ్యవహారం అంతా ఒకసారి మాట్లాడి నాకు ఏది న్యాయం ఏది ధర్మం అంటే చెప్తా. అది మీకు ఇష్టమైతే మీరు చేయండి, కష్టమైతే ఇంక మనం ఏం చేయలేం కదా. మీరు అందరూ బాగోవడానికి నా వల్ల చేతనైన సహాయం నేను చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ ఒక్కటి మీరు అందరూ అర్థం చేసుకోండి, ఏదన్నా కూడా మీకు కూడా చెప్తున్నాను, మీకు అందరికీ ఏది సాధించాలన్నా ప్రేమతోనే సాధించగలం. ద్వేషంతో, కోపంతో ఏది ఎవరి దగ్గర ఏది సాధించుకోలేదు.
ఈ అనుబంధాలు బంధాలు అనేవి కొనుక్కుంటే రావు. ఎంతో మంది అరే మనకు అక్కలు లేరే, చెల్లెళ్ళు లేరే, అమ్మ లేరే, నాన్న లేరే అని ఎంతో మంది బాధపడుతున్నారు. అలాంటిది మీకు అక్క చెల్లి అని అనుబంధం, అన్న అని ఒక బంధం ఉండి కూడా మీరు దాన్ని మాకు అనవసరం అని తోసి తన్నేసుకుంటారు. ఉన్నారు కదా సార్ లక్ష్మి, మీ పేరేంటన్నారా? జయమ్మ. వాళ్ళిద్దరు సొంత అక్క చెల్లెళ్ళంట. నాకు భయం వేసేసింది, బాబాయ్ అక్క చెల్లెలు ఇట్లా ఉంటారా అని. ఒకరి మీద ఒకరు అంత ద్వేషం పెంచుకున్నారు. అటు ఆవిడ తక్కువ తింటలేదు, ఇటు ఈవిడ తక్కువ తింటలేదు, ఇద్దరికి ఇద్దరు. అసలు మీరేం చెప్తారు సార్ ఇప్పుడు మీ అభిప్రాయం? అదే మేడం, ఇందాక నుంచి మనం చూస్తుంటే అందరూ సెంటిమెంట్ నోట్ ని టచ్ చేస్తున్నారు, అందరూ మనల్ని కదిలిస్తున్నారు మేడం. ఎవరు లాజికల్ రీజన్ వాళ్ళు ఇస్తున్నారు, ఎవరి జడ్జిమెంట్ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ ఖచ్చితమైనటువంటి రాతపూర్వంగా మన కళ్ళెదురుగుంటా కనిపించేటటువంటి ఎవిడెన్స్లు ఏమీ లేవు. అయితే ఏంటంటే ఇక్కడ ఈ ఇండివిజువల్ గా చూసుకుంటే కనుక ఇండివిజువల్ గా ఎవరి మనస్తత్వం వాళ్ళకి ఉంది మేడం. అయితే ఇక్కడ లక్ష్మి కానీ జయమ్మ కానీ వీళ్ళిద్దరూ అనుభవించినటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ సుమారుగా ఒకలాగే ఉందని మనం చెప్పుకోవచ్చు. 14 సంవత్సరాలు అప్పుడు పెళ్లి, 11 సంవత్సరాలు అప్పుడు పెళ్లి. ఓకే మేడం. అయితే ఏంటంటే ఇప్పుడు పదే పదే లక్ష్మి ఏమంటుందంటే కనుక నాకు తెలిసి తెలియని వయసులో పెళ్లి చేశారు, తెలిసి తెలియని వయసులో పెడితే మరి ఇక్కడ మరీ తెలిసి తెలియని వయసు 11 సంవత్సరాలకే తనకు పెళ్లి చేశారు, నీకు 14 సంవత్సరాలకు పెళ్లి చేశారు, నీకు పిల్లలు పుట్టారు, తనకు గర్భసంచి తీసేశారు. ఒక తల్లికి ఇంతకంటే పెద్ద కోత అక్కర్లేదమ్మా. అంటే నీకు అన్యాయం జరగలేదని నేను చెప్పట్లేదు, కానీ మీ ఇద్దరి యొక్క వ్యక్తిత్వాల్లో డిఫరెన్స్ ఎక్కడ ఉంది, ఆ డిఫరెన్స్, ఆ వ్యక్తిత్వాల్లో ఉన్న డిఫరెన్స్ ని ఐలయ్య ఎలా క్యాష్ చేసుకుంటున్నాడు అన్నది నేను ఇక్కడ చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఒక సైకోపాలత్, ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేరు, ఇక్కడ ఎవరు మెంటల్ వాళ్ళు లేరు, కానీ వ్యక్తిత్వంలో డిఫరెన్స్. ఇప్పుడు జయమ్మని చూస్తే కనుక ఈవిడికి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ కొద్దిగా ఎక్కువ ఉంది. అడ్జస్ట్మెంట్ ఉండటం వల్ల ఆవిడ మంచిదనో గొప్పదనో నేను చెప్పట్లేదు. అంటే ఏదైనా కూడా సర్దుకుని దిద్దుకుని పోతాము, కర్ర ఎరగదు పాము చావదు, అక్కడ చెల్లిని ఏమనలేను, ఇక్కడ భర్తని ఏమనలేను. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన చాయిస్ చెప్పు. ఇప్పుడు నువ్వు ఇందాక అంటున్నావు మందలించాలి కదా, అతను తిట్టాలి కదా నన్ను ఇలా అనుమానించినప్పుడు. ఇప్పుడు తనకంటూ ఎవరున్నారు? పిల్లలు లేరు. ఇప్పుడు రేపు పొద్దున భర్తను ఎదిరిస్తే కనుక, అతను ఆవిడని వదిలేసి బయటకు వెళ్ళిపోతే కనుక ఆవిడకి ఎవరున్నారు? సో ఇన్సెక్యూరిటీ భావం అన్నది ఉంటుందా ఉండదా? తను చేసిన తప్ప ఒప్ప అన్నది పక్కన పెడదాం, తన మనసులో నడిచేటటువంటి సైకాలజీని మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. అయితే లక్ష్మి నీ వరకు వస్తేనమ్మా నువ్వు మంచిదానివే, నేను కాదనట్లేదు. ఈ భూ ప్రపంచం మీద ఒక ఆడది అనుభవించుకోవడం అన్నీ కూడా నువ్వు అనుభవించావు. ముగ్గురు ఇటువైపు కూర్చున్నారు, నువ్వు ఒక్కదానివి అటువైపు కూర్చున్నావు. అన్నయ్య కాదంటున్నాడు, అక్క కాదంటున్నాడు, భర్త కాదంటున్నాడు. ఓకే, ఇవన్నీ డిఫరెన్సెస్ వచ్చినాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఎందుకు ఇలాగని ఒక్కసారి నీ గుండెల మీద చేసుకుని నీ 6th సెన్స్ అని ఒకటి ఉంటుంది, దాన్ని అడుగు. ఎందుకు నా పరిస్థితి ఇలా అయిందని అడుగు. నీ పిల్లలు నీతోనే ఉన్నారు అంటే కనుక అవి పసిప్రాణాలు, వాడికి తెలియవు. ఇందాక ఏమంటున్నారు, మా తండ్రి కావాలి అని అంటారు, వాళ్ళ తండ్రి మీద వ్యతిరేకత లేదు. అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే నీ వ్యక్తిత్వంలో ఎక్కడన్నా లోపాలు ఉన్నాయా అన్నది ఒకటి ఆలోచించాలి. నెంబర్ 1, నువ్వు విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉన్నావు, డిప్రెషన్లో ఉన్నావు, నీకు ఇక్కడ వాతావరణం నచ్చట్లేదు. అంటే నీకు ఏదన్నా వాతావరణం నచ్చుతుందా, ఈ వేరే వాతావరణం ఏదైనా నచ్చుతుందా అని దాని గురించి నేను కామెంట్ చేయకూడదు. నెంబర్ 2, నీ మాటలో స్పీడ్ ఉంది, నీ ఆలోచనలో స్పీడ్ ఉంది, నువ్వు వివరించే స్టైల్లో స్పీడ్ ఉంది. ముఖ్యంగా ఇందాక మేడం కూడా గమనించుంటారు, నువ్వు ఎవ్వరికి మర్యాద ఇవ్వట్లేదు. నీ అక్కకు మర్యాద ఇవ్వట్లేదు, నీ భర్తకు మర్యాద ఇవ్వట్లేదు, నీ అన్నయ్యకి మర్యాద ఇవ్వట్లేదు. ఇంతమంది నేరగాళ్ళు ఉన్నారమ్మా, ఇంతమంది నిన్ను కక్ష కట్టిన వాళ్ళు ఇంతమంది ఉన్నారా? ఉన్నారు కాదు సార్, నేను అట్లా చేసేదాన్ని కాదు. ఈడనే కూర్చున్నాడు అన్న, నాకు ఇలా కష్టం వచ్చిందని పోయినప్పుడు అన్నాడు, నీకంటే ఒక మైండ్ లేదా, నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అన్నా, నాకు ఈ బాధ వచ్చిందని 24 గంటలు నా ఇంటి మీదకి వచ్చి అరుస్తున్నావు, నీ బాధ ఏందో నువ్వు పడుకో, నాకు వచ్చి చెప్పకన్నాడు సార్. నువ్వు అన్నయ్యగా అతనికి మర్యాద ఇచ్చి ఉంటే కనుక నిన్ను నేను బ్లేమ్ చేయట్లేదు తల్లి. ముందు నువ్వు మర్యాద, తర్వాత నీకు ప్రేమ ఆటోమేటిక్ గా పుట్టుకుని వస్తుంది. అన్నే కాళ్ళు వచ్చిన రోజులు ఉన్నాయి మేడం. నన్ను చెప్పని విషయంలోనే నీకు మైండ్ లేదా, నువ్వు అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు అని దేనికన్నా నీ మైండ్ లేదు ఇప్పుడు అంటున్నా, మళ్ళీ అంటున్నా. ఎందుకంటే నీ ప్రాబ్లము నువ్వు సాల్వ్ చేసుకోకపోతే ఎవరు చేస్తారు? అన్నయ్య గారు, మీరు మిమ్మల్ని కూడా నేను ఒక మాట అడగాలి. ఇందాక నుంచి రెండు కళ్ళు అంటున్నారు కానీ ఒక కంటి వైపు పక్షపాతం చూపెట్టారు. మీరు ఆ అమ్మాయిని ఇందాక నుంచి వ్యతిరేకిస్తున్నారు కానీ ఆ అమ్మాయి సైడ్ ఉన్నటువంటి ఒక మంచి పాయింట్ చెప్పారా? తన మనసులో భావాన్ని మీరు క్యాచ్ చేసి ఉంటే మీకు కాళ్ళు గడిగిపోతాను సార్. లేదు, అవేం అక్కర్లేదు. వినండి, అమ్మాయి సైడ్ ఉన్నటువంటి ఒక మంచి మాట చెప్పండి. అమ్మాయి సైడ్ ఉన్నటువంటి ఒక మంచి మాట చెప్పండి. నేను 4 మాటలు చెప్తాను అమ్మాయి సైడ్ ఉన్న మంచి, మీరు ఒక్క పాయింట్ చెప్పండి. అమ్మాయి సైడ్ మీరు చెప్పండి ఫస్ట్. అమ్మాయి సైడ్ ఉన్న మీ చెల్లే కదా, ఏం చెప్పమంటున్నారు? ఆమెలో ఉన్న మంచితనం చెప్పండి. ఒక మంచి పాయింట్ చెప్పండి. ఇందాక నుంచి మేము వెయిట్ చేస్తున్నాం 2 గంటలు బట్టి. మంచితనం ఉన్నది చెప్పండి.
వీళ్ళకి ఎట్లుంటది అంటే మంచి కలిసి ఉన్న టైంలో పండుగలు వస్తాయి చూడమ్మా, వీళ్ళంతా అన్యూన్యంగా ఎవరు ఉండరు, ముగ్గురు ఉంటారు. అలా కాదండి, పండక్కి దానికి కాదండి, వాళ్ళ మైండ్ సెట్ చెప్తున్నాను సార్, వాళ్ళ మైండ్ సెట్ చెప్తున్నాను. చిన్న విషయాలలో ఎక్కడన్నా మళ్ళీ మా ఫ్యామిలీలో అతి ఎక్కువ ఆలోచన చేసే పర్సన్ అంటే నెంబర్ 1, మళ్ళీ నెంబర్ 2 అంటే మళ్ళీ తనే. మా పెద్ద చెల్లె కూడా రాదు. ఏది హెల్పింగ్ నేచర్ కానీ మంచి మార్గంలో చెప్పడం పోవడం కానీ అంతా చేస్తారు బాగానే. నీ విషయాన్ని ఎందుకు సర్ది పెట్టుకోవు, అది నా కోపం. నేను వన్ వేగా చూడట్లేదు. మీరు ఇందాక నుంచి ఆవిడ మనసులో ఉంది అంటారు, మీరేమనుకుంటున్నారు? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు అదే మాట అన్న. చూడమ్మా, నువ్వు నాతో అన్నావు కదా, నువ్వు అమ్మ దగ్గర పోతా అంటున్నావు కదా, అక్కడ ఇంకిద్దరు ఉంటారమ్మా. నేను అన్నానా లేదా అడగండి. ఇంకొక మేడం ఉంటుంది, ఆ మేడం పేరు నాకు తెలియదు. ఒక సార్ ఉంటారు, సైకలాజిస్ట్ ఉంటారు కంపల్సరీ. మనము మనసులో ఒకటి పెట్టుకొని ఒకటి చెప్పినా గానీ అంటే క్యాచ్ చేసేస్తారమ్మా. నాకు అర్థమైంది ఒకటి, మీకు అర్థమైంది చెప్పండి. ఏమంటే భర్త వద్దనే చెప్తాది, ఇప్పుడు కూడా అంటుంది, ఎప్పుడు వద్దనే చెప్తుంది. ఎందుకు వద్దు, నువ్వు ఇక్కడనే కాదు ఎక్కడ ఉన్నా నేను చంపేసానే వానికే కట్టిస్తాను నేను ఇప్పుడు అంటున్నాను. ఎందుకు వద్దు, చంపైనా కట్టబెడతాను. నేను అనేది మీరు అన్నది ఒకటి నేను ఒప్పుకుంటా, నాకు నచ్చింది. ఆమె భర్త వద్దు అన్నది అంటది, ప్లస్ ఆమెకు ఓపిక లేదు, ఓర్పు లేదు, ప్లస్ ఇంకోటి ఆవిడకి సైకలాజికల్ గా బిగినింగ్ నుంచి 2వ పెళ్లి చేశారు, నేను చిన్నప్పుడు చేసేసారు, అతనికి నాకంటే వయసు ఎక్కువ అన్నది ఆవిడకి ఉంది సైకలాజికల్ గా. ఎందుకంటే ఆవిడ మాటల్లో ఆవిడ చెప్పింది, అది లేనప్పుడు మనసులోంచి మాటల్లో రాదది. సో అలాగా ఈ బాధలన్నీ ఆవిడకున్నాయి. సో ముందు నుంచి ఆవిడకి ఈ పెళ్లిలో ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఈ అడ్జస్ట్ అయ్యి లివ్ చేస్తూ ఉంది. తన అడ్జస్ట్మెంట్ కి తగ్గట్టుగా తను ఆల్రెడీ తన మనసుతో తను విపరీతంగా ఫైట్ చేస్తూ అతన్ని భర్తగా యాక్సెప్ట్ చేసింది. దానికి తోడు ఏమైంది, ఆయన సరిగ్గా చూసుకోకపోవడం, వాళ్ళ అక్క సరిగ్గా సపోర్ట్ చేయకపోవడము, ఆవిడ నాకు ఎక్కువ మా ఆయన కాన్సన్ట్రేషన్ ఉండాలి అని ఆవిడ అనుకునేది జరగకపోవడము, ఇలాంటివన్నీ ఆవిడలో ఇంకా డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ పెంచేసి ప్రతిదీ గొడవలుగా మారాయి. సో దానికి తోడు మళ్ళీ ఏమైంది, ఆవిడకు ఇంకొకరితో సంబంధం ఉందని అదని ఇదని ఈయనకి ఎవరో చెప్పడం, ఈయన గొప్పతనం, ఈయనేమో మళ్ళీ ఆ విషయం కూడా జోడించి దాన్ని అనుమానించడం, ఆవిడకి ఇంకా మండింది. నేను చేసుకున్నదే ఎక్కువ ఇతన్ని నా వయసుకి, ఇతను ఆల్రెడీ నాకంటే చాలా పెద్ద వయసు వాడు, 2వ పెళ్లి, నేను చేసుకున్నది ఎక్కువ, దీనికి తోడు మళ్ళీ నన్ను అనుమానిస్తున్నాడని ఇంకా ఆవిడకి బాధ ఎక్కువైపోయింది. సో ఇలాగా వీళ్ళ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అంతవరకు నేను ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు మీరు అంటున్న మాట ఉంది చూసారా, ఇష్టం లేకపోతే కొట్టైనా చంపైనా సంసారం చేస్తామని, అది కరెక్ట్ కాదు. అలా మనం చేయించలేము ఎవరితో కూడా. ఎలా చేస్తాం? కొడితే సంసారం చేసేస్తారా? స్కూల్ పంపిస్తాం మన బాబుని. అవును, స్కూల్ పంపిస్తే వచ్చేసినాడు మధ్యాహ్నం. అవును, 2 దెబ్బలేసి పంపిస్తారా? మీరు చాలా పెద్దవారు. నేనేమంటానంటే మీరు ఆలోచిస్తున్నది కరెక్టే, కానీ నేను అనేది ఇక్కడ స్టూడియోలో జరిగే ప్రోగ్రామ్ గురించి చెప్పట్లేదమ్మా. కరెక్ట్. లోకము ఇంకా చాలా పెద్దగా ఉంది. ఇది లోకంలో ఏం జరుగుతుందో అదే ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇది స్టూడియోలో జరిగే ప్రోగ్రామ్ కాదు. ఇది ప్రోగ్రామ్ టీవీ ముందర మేము కూడా చూస్తాము. ప్రోగ్రామ్ చూసి మా భార్య పిల్లలు కూడా అనుకుంటారు, చూసినామా ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తుందంటే చివరికి నన్ను ఇడికొచ్చు. నేను వచ్చినా నువ్వు బాధపడట్లే, మంచిగా జరుగుతుంది. ఈ పర్సన్ రాను అంటే కూడా నా మాట వింటాడు, నా మాట వింటాడు, ఎవరు చెప్పినా విన్నాడు. నేను అనేది మీరు ఇంతవరకు మీరు చెప్పినవి అన్ని కరెక్టే, మీరు చాలా కరెక్ట్ గా అనలైజ్ చేశారు, అన్ని ఓకే. కానీ నేను ఒకటేమంటున్నానంటే, బలవంతంగా ఇప్పుడు గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళాం కానీ బలవంతంగా నీళ్లు తాగించలేం. ఆవిడకి నిజంగా మనసులో అతనితో కలిసి నేను ఉండలేను అని అంటే ఆమెకి ఏ విధమైన మనం న్యాయం చేయాలి ఈ కుటుంబం. ఎందుకంటే నిజంగా అలా ఉండలేనంటే ఆవిడని సపరేట్ చేయడమే కరెక్ట్. ఎందుకంటే వీళ్ళన్నా సుఖంగా బ్రతుకుతారు, లేకపోతే జీవితాంతం ఆవిడని బలవంతం మనం చేసి జీవితాంతం వీళ్ళు కష్టపడాల్సిందే, ఆవిడే కష్టపడాల్సిందే, ఆ పిల్లలు కష్టపడాల్సిందే. ఎందుకు వాళ్ళ మార్పు రాదు, మనం బలవంతంగా మార్పు చచ్చినా తీసుకురాలేం. ఆవిడ అర్థం చేసుకొని మారితే అది వేరే, ఆవిడకి అర్థం చేయించడానికి మనం ప్రయత్నిద్దాం అంతే. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు ఏంటంటే ఇందులో ముఖ్యమైనటువంటి విచిత్రమైన పాత్ర ఎవరిదంటే ఐలేదే మేడం. ఏంటంటే అతను సైలెంట్ గా ఉన్నా కూడా, అంటే ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇప్పుడు ఈవిడ వ్యక్తిత్వం ఏంటి, ఎక్కడైనా అడ్జస్ట్ అవుదాము, కర్రెరకూడదు, పాము చావకూడదు, ఎందుకు వచ్చిన గొడవలే, నా సంసారం పాడైపోతుంది, నెమ్మదిగా ఉంటేనే పని జరుగుతుందని ఆవిడ వ్యక్తిత్వం ఏంటి, ఎక్కడికక్కడ నిలదీస్తుంది ఆవిడ. నువ్వు ఎందుకు తాగొచ్చావు, నువ్వు ఎందుకు లేట్గా వచ్చావు, నువ్వు ఎందుకు డబ్బులు ఇవ్వలేదు, నువ్వు నా మాట ఎందుకు వినట్లేదు. సో అక్కడ నిలదీస్తుంది. ఇప్పుడు ఆవిడ నిలదీస్తే కనుక ఆవిడ మీద కోపం చూపెడుతున్నాడు. కోపం చూపెట్టినా కూడా ఆవిడ ఎక్కడ తగ్గలేదు, 20 సంవత్సరాల్లో ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడు దాన్ని ఈవిడ్ని పావు కింద వాడుకుంటున్నాడు ఐలయ్య. అంటే ఏ విధంగా నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని ఇలా ఉండమని చెప్పు. అది పాయింట్ ఇక్కడ. ఎందుకు ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఐలయ్య మెంటాలిటీ వల్ల రెండు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈ ముక్క ఎప్పుడు అంటారా, నా నోటితో నేను అనొద్దు. ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఆలోచించండి. ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఆలోచించండి. అక్కడ చెల్లిని ప్రొటెక్ట్ చేసుకోవాలా, తల్లి లేనటువంటి తల్లిని తర్వాత తల్లి స్థానంలో ఉన్నటువంటి ఆమె చెల్లిని ప్రొటెక్ట్ చేసుకోవాలా, లేకపోతే భర్తకి మందలించాలా? ఈ రెండూ చేయలేదు. మీరు ఆవిడని తప్పు చెప్తున్నారు.
ఆవిడ ఎంత నిన్ను మిమ్మల్ని వెనకేసుకొస్తుంది? అమ్మా నేను తప్పు అంటలేను మా అక్కను. మీరు తప్పు అన్నారు, మీరు అన్నారు. అట్లా అంటలేను మేడం, నా తోడబుట్టి నక్కే కదా. నాకంటే బాధ వచ్చిందని నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క రోజు కూడా భర్తని వేధించది. ఆవిడ చేయలేదమ్మా పని, ఎట్లా చేస్తుంది అంటే నేను ఎన్ని కష్టాలైనా పడాలా మేడం? ఏంటి ఆవిడ సెక్యూరిటీ ఏంటి? అతను ఆవిడ పిల్లలని చేసుకుంటే నేను ఇద్దరిని ఇచ్చిన, నేను ఎప్పటి వరకైనా పడాలి. మీకు అర్థం కావట్లేదమ్మా. మీరు ఆయనకి అడ్జస్ట్ అయి బతుకుతుంది. సో ఆవిడ ఏం చెప్పగలదు? మీ ముందు అమ్మ నువ్వు కూడా ఏదో కొంచెం చూసుకొని వెళ్ళాలంటే లేనప్పుడు, మీరు లేనప్పుడు అతనితో ఏమండి చెల్లిని ఎందుకు అలా తప్పు చేసేదాన్ని అయితే నీకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చి నాకు ఇవ్వాలన్నా ఒకళ్ళు నచ్చిన అబ్బాయితో నేను వెళ్ళిపోవచ్చుగా. ఎందుకు నీతో భరించి బతుకుతున్నా? నేను అలాంటి పేరు తెచ్చుకోవద్దు. అమ్మ నాయన ఉన్నా లేకున్నా ఒక కన్ను ఉన్నందుకు ఆ అన్న మాట దక్కియాలి. నేను నీకు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా నేను ఉంటనే ఉన్నా. అమ్మా ఒకటి, నువ్వు కష్టపడి కాపురం చేస్తున్నావు, అమ్మాయి ఇష్టపడి కాపురం చేస్తుంది. అమ్మాయి ఆ అమ్మాయి ట్యూన్ అయింది, అతనికి ట్యూన్ అయింది. నిన్ను కూడా ఇందాక నుంచి మేడం చెప్పేది ఏంటంటే నువ్వు కూడా ట్యూన్ అయ్యావు. అతనికి ఏం చేయాలి? ఇద్దరు పిల్లల్ని కన్నాక నా జీవితం ఇంతే అని ఒకటి అర్థం చేసుకొని ఈ జీవితంలో నన్ను ఎట్లా, ఈ కప్పు ఇంతే, మీ జీవితం సైజు కప్పు ఫిక్స్ అయిపోయింది అంతే. ఆ కప్పులోనే మనల్ని ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలని ఆలోచించుకోవడం ఒకటమ్మా. లేనప్పుడు మీ బాబు పెద్దగా అయినా మీ బాబు కూడా ఎంత గలీజుగా మాట్లాడుతాడో తెలుసా అమ్మా? నువ్వు నమ్మవు అసలు. నేను ఎట్లా చెప్పాలమ్మా? చెప్పరాని మాట ఉంది. నేను మాట్లాడాను చెప్పలేను సార్, ఎందుకంటే లోకం అంతా చూస్తారు సార్. ఇప్పుడు వీళ్ళు నాకేం న్యాయం చేయరు అసలు. కాకుండా మా ఇద్దరు కలపాలి, ఏదో అతను తాగుడు ఒక శాపం అమ్మా. అతను తాగుడు శాపం. బాబు కూడా నాకు చెప్పాడు ఏమేమి చెప్పాడు అన్నది. అతను అనలేదని అనట్లేదు, అతను అన్నాడు, అతను చేస్తాడు. కానీ అతనిని ఆ పరిస్థితికి తీసుకురాకుండా అతన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఇంకా నీదే. మాట ఇప్పుడు బయట కూడా అన్నాడు మేడం. ఇక్కడ సార్ చెప్తాడు, మేడం చెప్తాడు, మీ అన్న చెప్తాడు, నువ్వు చెప్తావు. కానీ నా ఇంటికి వచ్చి అయితే నాకు చెప్పరు కదా. ఇక్కడ వరకు నేను బానే ఉంటా. దేవత అంటే దేవత అంట, దేవుడు అంటే దేవుడు అంట. నా ఇంటికి అయితే వచ్చి చెప్పలేరు. నాది ఇదే పద్ధతిగా ఉంటా. నీకు నచ్చితే నాతోటి ఉండు, లేదంటే నా పద్ధతి ఇదే. ఇంటికి వచ్చి కూడా అన్నాడు. నేను చెప్తున్నా కదా మేడం, ముఖం ఎదురుగానే ఉన్నాడు. ఇప్పుడు బయట కూడా అన్నాడు. ఏం అయ్యలే గారు అంత సీనా? నీ మనసు మంచిదైతే నాకు ఇంతమంది అవసరం ఇప్పుడు మాట. మంచిది కాదా? అవును మరి అడ్జస్ట్ అనేది కదే మేడం, మంచిది కాదా? అడ్జస్ట్ అవ్వాలా? మీరు మారరా? మీరు తాగడం కొట్టడం కరెక్టా? కొడితే ఎవరు పడొద్దు మేడం కదా. కొడితే తిరిగి కొట్టు, కేసు పెట్టు, కంపేమాను. నిన్ను కొట్టినప్పుడు కొట్టక ముందే కొట్టిండ అంటే నాకు లేని ఆవేశాన్ని కలిపియడమే కాదు. నేను నిన్ను కొట్టినా, నిన్ను చేసుకున్నా కాంచి అది చెప్పు. పగలనక రాత్రి అనక అనుమానం పడితే మాత్రం అది కూడా కొట్టడంతో లెక్కే కదా. మీరు అనుమానం పడ్డారా లేదా? ఇప్పుడు మీరు అసలు పాయింట్ క్యాచ్ చేసినా నేనే వాడుతున్నాను మీరు అన్నారు. కానీ ఆమె పడ్డది నాకు 60 ఏళ్ళు, ఆమెకు 20 ఏళ్ళ కింద ఉందా ఆమె. నా మీద ఎన్నైనా చెప్తుంది. ఇప్పుడు ఆమె సైడ్ కావడానికి నా తోటి కూడా అన్నది. నేను ఆమె దగ్గర పోయినప్పుడు నీ ఏజ్ ఎంత, నా ఏజ్ తోటి నీకేం పని? నేనైతే నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోలేగా. చెప్పొచ్చు కదా, అది కూడా నీ కొడుకు పెళ్లి. అప్పుడు ఈమెకు పుడితేంది, నాకు పుడుతుంది, ఒకరికి పుట్టినట్టే కదా. మా మనసులో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చెప్పుకుంటే కొంచెం బాగుంటాయమ్మా. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని కూడా అక్కడ సైడ్ కూడా మాట్లాడినవి ఉన్నాయి. ఎవరిని నేను పక్షపాతం చూపియను. సార్ అడిగింది నన్ను డైరెక్ట్, కానీ నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నేను పక్షపాతం ఉండదు. నా సిస్టర్ని అడగండి చెప్తారు. తను కొంచెం మంది వేస్తే అదో టైపు మోనార్క్ అయిపోతాడు. మోనార్క్ అంటే మామూలు మోనార్క్ కాడు, భయంకరంగా మూర్ఖత్వంగా అయిపోతాడు. అయితే మా అబ్బాయి పెళ్లిలో కొంచెం ఘర్షణ జరిగింది. ఆవిడ ఇప్పుడు చెప్తుంది కదా, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఆ ఘర్షణలో కొట్టుకున్నారు మా పెద్ద బావ, మా పెద్ద సిస్టర్ వాళ్ళ అబ్బాయి. ఇక తను ఏంటంటే తనకు సపోర్ట్ ఇవ్వాలని మాట్లాడితే, ఆ రోజు పెళ్లిలో ఉన్నాం కాబట్టి నేను కూడా కొంచెం కాము కావాల్సి వచ్చింది. ఎందుకంటే బంధువులంతా ఉన్నారు. మా పెద్ద సిస్టర్ వాళ్ళ అబ్బాయే కదా, వాడు మా కొడుకే కదా. నువ్వు వాడు సపోర్ట్ వచ్చి మాట్లాడుతున్నాడు, వాంతిని కూడా పోతావా అని చెప్పేసి మాట అనేసిండు. అనేసిండు. ఇక అప్పటి నుంచి ఆ పిల్ల కొంచెం తేడా జరిగిపోయింది. ఇప్పటికి అంటుండు సార్. ఇప్పుడు పొద్దున్న ఈడ కూడా అన్నాడు. ఒకటి, మీరు ఆవిడని అనుమానం పడ్డం అనేది కరెక్ట్ కాదు. దాన్ని మీరు మార్చుకుంటే తప్ప మీ కుటుంబం బాగుపడదు. ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని ఏమంటారా? మీరు మామూలుగా ఉన్నప్పుడు మీరు బాగానే ఉన్నారంటున్నారు, బాగానే చూసుకుంటానంటున్నారు. వాళ్ళు ప్రేమగానే ఉంటున్నారు పిల్లలు. కరెక్ట్ సార్. తాగినప్పుడు అంటే మామూలుగా ఉంటాం, తాగినప్పుడు కొంచెం మీరు తాగినప్పుడే మేము అనేది కూడా అదే. మరి వీళ్ళ టెన్షన్ తోటే ఈ తాగడం కూడా. అంత థమ్స్అప్ కూడా తాగపోయేది. నా పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయింది సార్. నన్ను ఇన్ని చెప్పు, ఒక్క మాట చెప్పండి. ఇన్ని బాధలు పెట్టి నన్ను ఏ పనిషాలకు ఎక్కడ పోనీయకుండా నేను భరించున్నా మేడం. ఆయన మారతాడని ఎప్పటికీ నాకు ఆశ లేదు. మారడు, ఆయన సంగతి నాకు తెలుసు. కానీ నాకు మాత్రం నన్ను వేరే ఉంటా మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళందరూ ఒప్పుకుంటున్నప్పుడు మీరు మారడు అని అంటే మనం అవకాశం ఇవ్వాలి కదా మనిషికి.
మనం అవకాశం ఇవ్వకుండా మీరు మారడు అని మనం ఎట్లా చెప్తాం చెప్పండి. ఏమ్మా మీరు కూడా కొంచెం మీ ఆవిడ పుట్టిన పిల్లలన్నా ఆవిడకి ఎందుకు అప్పుడు అన్యాయంగా మీరు అందరూ ఉండండి. అన్యాయంగా మీరు అందరూ అమ్మాయి గొంతు కోసినట్టే కదా నేను మాటకి చెప్తున్నా. రెండో పెళ్లి చేయడం అన్యాయమే కదా. ఆ అమ్మాయికి ఇంకో మొగుడు దొరకడం, ఇంకో మగాడు దొరకడా? సో మీ స్వార్థం మీరు చూసుకున్నారు. బయట వాళ్ళు వచ్చి చేసుకుంటే నేనేమైపోతానో, నా బతుకేమైపోతా అని చెప్పి మీ అమ్మ నాన్న మీరు అందరూ ఆలోచించుకొని ఆ అమ్మాయిని ఇచ్చి చేశారు. సో ఆ అమ్మాయి రెండో పిల్లంగానే ఉండిపోయింది. మీ సైడ్ నుంచి కూడా అమ్మాయికి అన్యాయం జరిగింది. అమ్మా ఇప్పుడు నీ ఇంట్లో పని ఒప్పుకుంటే నేను పొద్దున రావాలి, సాయంత్రం రావాలమ్మా. ఆమె చేసేది అదే పని అమ్మా. నువ్వు చెయ్యొద్దు, నువ్వు ఆ పని మీద పోతున్నావు, నా పిల్ల మంచి పని పోతుంది అంటాడమ్మా. దానికి ఈమె న్యాయం చెప్పదా? ఆమె చేసేది కూడా ఇళ్ళల్లో పని. అంటున్నా పిల్లలు చూసుకో, మాకు వంట చేసి పెట్టి మేమిద్దరం కష్టపడతాం. ఆయనకు అట్లా ఉంది కదా ఉద్దేశం. నువ్వే ఇంట్లో ఉండి మాకు పని చేయి, మేమిద్దరం కష్టపడతాం అని చెప్పిన మేడం. అడుగు 24 గంటలు నా పని కాడికి వస్తాడు మేడం. నువ్వేమనుకుంటావు మేడం? నీ భర్త ఏందమ్మా ఆడల్లో వాడు చూస్తుండ అంటే నేనేం సమాధానం చెప్పాలి? నేను పనికి ఎట్లా పోయేది నాకెట్లా తెలుస్తుంది సార్? నేను పనికి వెళ్ళిపోతా కదా అమ్మా, నాకెట్లా తెలుస్తుంది? పని కాడికి పోడు. మీ ఇంట్లో మార్నింగ్ మీకు ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, మరి పని చేయడానికి ఒప్పుకున్నది. అవును మీరు మాట్లాడారు. 92లో మ్యారేజ్ అయింది అని అన్నారు. తర్వాత 95లో మ్యారేజ్ అయింది. పెళ్లి అవ్వడము, పేపర్లు చింపేసుకోవడం, ఇవే వీళ్ళ లెక్క. డైవర్స్ అనేది తీసుకున్నారు. మీకు వద్దు అనుకుంటే పెద్దలలో పెట్టుకుంటారు, డైవర్సులు పేపర్ మీద రాసేసుకుంటారు, డైవర్సులు ఇచ్చేసుకుంటారు. కావాలి అనుకుంటే డైవర్సులు పేపర్లు అంటే ఆ ఒప్పంద పేపర్లు చింపేస్తారు, మళ్ళీ కలిసి ఉండారు. ఈ వ్యవస్థలో ఒక న్యాయం ఉంటుంది. ఒక భార్యకు ఒక భర్త ఉండాలి, భర్తకు ఒక రైట్స్ ఉంటాయి, పెళ్ళానికి ఒక హక్కులు ఉంటాయి, భార్యకు కొన్ని రైట్స్ ఉంటాయి, పుట్టిన పిల్లలకి కొన్ని రైట్స్ ఉంటాయి అన్న ఈ వ్యవస్థలో మనం బతుకుతున్నావా లేదా? అదొకటి మీరు చెప్పండి. బతుకుతున్నప్పుడు మరి మీరు చేసింది కరెక్టా రాంగ్? రాంగ్ కాదమ్మా. రాంగ్ కాదా? మీరు చేసింది ఎంత తప్ప మీరు వినండి, ఫస్ట్ వినండి. మీరు చేసింది ఇందాక మేడం గారిని సార్ గారిని చాలా మీ మాట చాతుర్యంతో మాట్లాడారు, కానీ మీరు ఏం చేశారో మీకు అర్థమైందా? మీరు వాళ్ళ పెళ్లిని మీరు విడదీసేటట్టు ఆల్రెడీ డైవర్స్ అనేది ఇచ్చిపించేశారు, అది చింపేశారండి. మళ్ళీ మీరు రేపొద్దున కలిసి ఉండు అంటే దానికి అదొక వ్యవస్థ లేదా? విడిపోవడానికి వినండి, ఒకసారి వినండి. మొత్తం ఇప్పటిదాకా మీరు విన్నారు. మళ్ళీ రేపొద్దున కలిసి ఉండండి అని అన్నారు. కలిసి ఉండండి అనడానికి మీరెవరు? విడిపోండి అనడానికి మీరెవరు? ఈ వ్యవస్థలో కలిసి ఉండడానికి అనే దానికి ఒక పెళ్లి అనేది ఉంది. ఎందుకుంది ఆ పెళ్లి అనేది? నలుగురు ఉండాలి, నలుగురు మంచి కోరాలి. విడిపోవడానికి ఎందుకంటే ఏ కారణాల మూలాన విడిపోతున్నారు, ఎందుకు విడిపోతున్నారు, కారణాలు చూపించండి అని చెప్పి అడుగుతుంది కోర్టు అయినా కూడా. అవన్నీ కూడా మీకు అవసరం లేదు. అర్థమైందా? మీ అంత మీరు విడాకులు తీసేసుకున్నారు, మళ్ళీ అతనికి మళ్ళీ ఇష్టం లేదని మళ్ళీ ఇమీడియట్ నెక్స్ట్ డేనే మళ్ళీ ఆయనకు పెళ్లి చేశారు. అంటే పెళ్లి చేశారంటే కలిసి ఉంచడం అనేది. నెక్స్ట్ ఇంకోటి, ఆమె ఉండగా ఈమెను ఎలా మీరు పెళ్లి చేస్తారు? ఫస్ట్ భార్య బతికి ఉండగానే రెండో పెళ్లి చేయొచ్చా? చేయకూడదు కదా. అలాంటిది మీరు మళ్ళీ ఇంకోటి ఏమంటున్నారు? ఆమె ప్రతిసారి మీతో ఒక మాట చెప్పిందండి, నన్ను ఏ ఫంక్షన్స్ కి రానివ్వరు ఎక్కడికంటే. ఆవిడని మీరు వీళ్ళంతా అలా ట్రీట్ చేస్తున్నారండి. కేవలం పిల్లల కోసమనే మీరు ఆవిడని చేశారు. మరి అవునో కాదో అనేది కూడా మీకు తెలుసు, మీకు మనసులకు తెలుసు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళానన్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే పిల్లి పోరు పిట్ట తీర్చిందంటారు. అంటే వీళ్ళిద్దరు ఇచ్చిన కంప్లైంట్ ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు చెప్పండి? చిన్నోడు స్కూల్ పోలే, కొట్టిన నువ్వన్నట్టే చెప్పి ఇట్నే. ఆమె పని చేసేటామె కూడా లాయరే. నీ మొగని మీద కేసు పెట్టాలంటే పెట్టిరు. ఇప్పటి వరకు ఒక దెబ్బ కొడతలేను, వాడు బాడికి పోతలేడు. ఏం కావాలి ఇప్పుడు? ఆగు, ఏం కావాలి మేడం మీరు చెప్పండి. వాడిని కొడితే నాకు మొత్తం చెర్లపల్లి జైలునే పెడతా అన్నాడు. నేను కొట్టడే పని చేసిన. ఇప్పుడు ఎవరైనా కూడా ఆ అమ్మాయిని అంత కొడుతుంటే, అంత అనుమానిస్తుంటే ఎందుకు తీసుకోవట్లేదు? అంటే ఆవిడ ఎవరని చెప్పేసి పోలీసు వాళ్ళ దృష్టిలో ఉంది చెప్పండి. మీరు పిల్లల కోసం కన్నా కూడా ఆవిడెవరో ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు చెప్పారు, ఆవిడెవరు 2 పిల్లలు ఉన్నారమ్మా, నీ వైపు ఎవరు లేరు. నిజంగా కూడా అదే. నీకు డైవర్స్ ఇచ్చేస్తాము అంటే ఒప్పుకుంటావు, పిల్లల కోసం ఇంకొక వాళ్ళ చెల్లెలు చేసుకోమంటే అది ఒప్పుకుంటావు. నాకు అన్ని తెలుసు, నా ఇవన్నీ బాధలు అన్నప్పుడు నీకేం హక్కు ఉందయ్యా? నీకేం హక్కు ఉందని ఆవిడని బాధ పెట్టే హక్కు ఎట్లా ఉంది చెప్పండి? మేడం ఒకటి వినండి, ప్రతిదీ కూడా మీరు ఆమె కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆవిడ తీసుకొచ్చింది అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే పాపం ప్రతిసారి మేడం ఇప్పుడు ఆమె అబద్ధం ఆమె కూడా ఆమె పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందా? ఏమని ఇచ్చింది?
నా పిల్లలు కంప్లైంట్ ఇచ్చింది అడుగుతారు మళ్ళీ నేను చెప్తుంటే మళ్ళీ ఏమని తెలుసు కదా ఎందుకు ఇచ్చింది చెప్పమ్మా. నన్ను మా భర్త హింస పెడుతుండు ఏది ఇస్తుండ అని పోయి ఇచ్చిన మేడం. అవునా పోలీసులు మరి ఆవిడ ఎందుకు ఇడిపించుకొచ్చింది? ఎవరు ఇడిపించుకొచ్చి ఇద్దరు ఉన్నారు మేడం, ఇద్దరు కలిసి. అర్థమైందా? అంటే వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ని ఎవ్వరు సీరియస్ గా తీసుకోరు ఎవరు. ఎందుకంటే మీ ఇద్దరు భార్యలు గనక ఇప్పుడు మీ ఇందాక మీరు ఒక మాట చెప్పారా, వాళ్ళని ఇడిపించిన బాధ వీళ్ళని ఇడిపించిన అనే బాధలో ఆ డెసిషన్ కి వచ్చేస్తారు. ఇందాక నుంచి మేడం గారు కూడా అదే చెప్తున్నారు, మీరు అందరు కలిసి ఉంటారా. కాకపోతే ఏంటంటే అన్ని 3 కప్పులు 2 కప్పులు ఒక చోట ఉండవు అని అంటారే, అలాంటి వ్యవస్థలోకి వచ్చేస్తున్నారు. వీడికేమో ప్రతి నిమిషము నాకు భయం 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 అని అంటారు. విడిపోవడానికి అనేయడానికి కూడా ఈమె కోర్టుకు వెళ్ళి నాకు డైవర్స్ కావాలి అంటే ఈమె ఎవరు? ఈమె సెకండ్ వైఫ్ అంటే ఈమె మ్యారేజ్ ని రికగ్నైజ్ చేసినట్ట? భార్య చట్టపరంగా ఈమె వైఫ్ అని రికగ్నైజ్ చేయరు, కాకపోతే ఈమె హక్కులు ఉంటాయండి. ఆ హక్కులు ఏంటో అనేది మేము ఇప్పుడు అదే చెప్తున్నాము. ఆమె నిన్ను ఆయన బాధిస్తున్నాడు అని అంటున్నాడు కదా, చెప్తున్నావు కదా, ఎక్కడికి వెళ్ళినా ఇదే. ఇంకా విడిపోవడం అనేది వీళ్ళకి ఒక పెద్ద బాధలాగా తప్పులాగా వీళ్ళకి అనిపిస్తోంది కనుక నువ్వు ఆ స్టెప్ కూడా నువ్వు తీసుకోకుండా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ఏంటమ్మా, అతను నన్ను వచ్చి డిస్టర్బ్ చేయకూడదు. అర్థమైందా? నువ్వు ఎక్కడున్నా ఏ ఏరియాలో ఉన్నా కూడా నిన్ను ఆయన డిస్టర్బ్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం నీ పిల్లలకు పోషణార్థం ఆయన ఇవ్వాలి అని చెప్పేసి నువ్వు ఒక కంప్లైంట్ కనుక ఇస్తే, నాచారం పోలీస్ స్టేషన్ లో ఎట్లాగో నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కనుక మేడం ఇంకా ఆ కంప్లైంట్ లో DV యాక్ట్ కింద ఒకసారి నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చడం వలన ఆ అబ్బాయి ఆయన ఎవరైతే ఎక్కడైతే నిన్ను వచ్చి నేను పని డిస్టర్బ్ చేస్తున్నాడు అన్నావు కదా, ఇమీడియట్ గా ఆయన మీద యాక్షన్ మాత్రం తీసు. నీకు ఆ ఒక్క రిలీఫ్ ఇస్తే కూడా నీకు చాలు కదమ్మా. చిన్నోడు స్కూల్ పోలే కొట్టిన నువ్వన్నట్టే చెప్పి ఇట్నే ఆమె పని చేసేటామె కూడా లాయరే. నీ మొగన్ మీద కేసు పెట్టంటే పెట్టిరు. ఇప్పటి వరకు ఒక దెబ్బ కొడతలేను, వాడు బాడికి పోతున్నాడు. ఏం కావాలి ఇప్పుడు? ఆగు, ఏం కావాలా మేడం మీరు చెప్పండి. వాడిని కొడితే నాకు మొత్తం చెర్లపల్లి జైలునే పెడతా అన్నాడు. నేను కొట్టడే పని చేసిన, వాడు బడికి పోవడే పని చేసిండు. ఎట్లా దాని పరిస్థితి? నువ్వు మీరు ఇట్లా చెప్తే ఆమె ఇక కేసులో పోయేటప్పుడు ఈ కాపురం ఎందుకు, పిల్లలు ఎందుకు కేసులతోనే చేద్దాం కాపురం. మనకి డొమెస్టిక్ వైలెన్స్ అనేది కేసు కాదు. మీరుగా లేని అని అదే ఆడవాళ్ళకు లేని అని ఇట్లా చెప్పడం, భర్తలను ముంచడం, మన మహిళా సంఘాలు వచ్చినట్టుగా ముఖ సంఘాలు కూడా రావాలి మీరు చెప్పినట్టు. ఇప్పుడైతే మీరు అందరినీ కొడతారు, మిమ్మల్ని ఎవరు కొట్టాలి? అందుకని నేను పోను మేడం, ఉండండి నేను పోను. మీరు మాట్లాడద్దు, కొంచెం ఆగండి, మీరే మాట్లాడద్దు, చెప్పేది వినండి కొంచెం. మీరు పిల్లల్ని కొడతారు, భార్యను కొడతారు, మిమ్మల్ని ఎవరు కొట్టాలి? ఎందుకు వద్దు, కారణం ఉంది మేడం దానికి. తాగడం తప్పు కదా? నువ్వు తాగి నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు మృగంలా ప్రవర్తిస్తే తప్పు కాదా? మీరు అదొకటి మరి అందుకని ఆగు, నిన్ను ఇప్పుడు నీ తప్పు అనలే, అన్ని సైడ్లు వింటున్నావు, అర్థమవుతుందా? ఉండండి, ఇప్పుడు ఆవిడ అదే చెప్పలేదు. ఇలాంటివి చెప్తే కాపురాలు నడుస్తాయా మేడం? కాగితాల మీద కాపురాలు నడుస్తాయా? డైవర్స్ తీసుకుంటే అయిపోయి కేసులు ఎందుకు, ఆమె దగ్గరికి పోవడం ఎందుకు, ఆమె చూసుడు ఎందుకు? నీకు పిల్లలు లేరా, నేనెందుకు బలి కావాలి నీ గురించి? అంటే ఆమె సుఖంగా ఉంటది, నీ గురించి నేను కష్టపడాలి. కమ్మన్నది ఎవరు ఇప్పుడు చెప్పిరుగా? ఎందుకు కమ్మంటారు? నిన్ను కూడా నీ సకిన బతకమంటారు వాళ్ళు, నేను బలిగా అమ్మాటలేరు. ఆయనది తప్పని మీరు, మీ తప్పని ఆయనది కదా, తప్పు నీది ఉంది, తప్పు ఆయనది ఉంది. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన కరెక్ట్ గా. ఒక్క మాట మేడం, నాకు ఒక్క ఆయన ఉన్నాడు మేడం, ఒక అన్న చనిపోయింది, ఈయనే ఉన్నాడు. నాన్న కూడా చెప్పడు, అక్క కూడా చెప్పదు, ఎందుకంటే ఆమె సంసారం. అన్నయ్య మాత్రము నువ్వు ఇట్లా చేసుకున్నావు, నీకు భర్త లేకుంటే ఎట్లా బతావు, నీ ఇజ్జత్ నువ్వు చేయబట్టి నేను తలెత్తుకోకుంటూ ఉంటా అనే మాట రావద్దు. ఎందుకంటే మా అన్న తలెత్తుకునే మాట చెయ్యను. నేను ఇలాంటి తప్పు చేస్తున్నా అన్నయ్య అని వాళ్ళ ఇంటికి కూడా నేను పోను, ఈ 7 రోజుల నుంచే పోను అన్నయ్య. నేను ఇసొంటి దాన్ని అయిపోయిన అన్నయ్య అని కూడా వాళ్ళ కార్యాల పోను, వాళ్ళ ఇంటికి పోను. నేను నా తోడబుట్టిన వాళ్ళు మొత్తం మర్చిపోతా సార్, చెప్పేది. ఎందుకంటే మా అన్నకు కూడా ఒక బాధ ఉంటది, మా చెల్లె ఇడిపించుకొని మా చెల్లె ఎలా బతదో ఎట్లా బతదో అనే ఆలోచన కూడా ఆయనకొద్దు. ఆయన బాధ ఆయనకుంటది, ఆయన పిల్లలు, ఆయన బాధ. అలాంటి బాధ కూడా నేను పెట్టను, ఆయన కడిగి పోను. నన్ను మాత్రం మా అన్న మాత్రం ఒక్క రోజు కూడా గలీజ్ మాట అనొద్దు, నన్ను చెయ్యెత్తి కొట్టొద్దు. నేను ఎప్పుడైతే ఆయన చెయ్యెత్తి కొడితే నేను చచ్చిపోతాను మేడం, నేను ఇప్పుడే చెప్తున్నా. ఒకసారి కొట్టిండు, ఖచ్చితంగా కొడతా, అందరి ముందర చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఇష్టం లేదు, నువ్వు కొట్టడం. ఇప్పుడు నేను చెప్పేది నేను భయపడతాను గాను, నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినోనే, నువ్వు ఎక్కడ పోతావు అక్కడ పో. నేను ఎందుకు కొడతా అంటున్నా అంటే, ఈ విడాకులు గత సంవత్సరం కింద నువ్వు నాతో చెప్పినప్పుడు నాకు తెలివిలేక ఇప్పియలేదా? ఎందుకు ఇప్పియలేదు? నాకు ఆలోచన లేదా? ఎందుకు ఇప్పియలేదు? లేకపోతే నా బుద్ధి లేదనుకున్నావా? నేను ఎందుకు ఇప్పియలేదు? మా బాబా మా నాన్న ఇద్దరు ఏం చేసి, మా నాన్న స్వార్థానికి ఆలోచన చేసిండమ్మా. స్వార్థానికి ఆలోచన చేసిందంటే తన జీవితం ఆగమైపోతుంది, ఆమె అక్క చెల్లెనిలే కదా అని చెప్పి తనని ఇయ్యడం. ఈయన మధ్యలో అమ్మ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఈయన శ్రీకృష్ణుడు టైపే, గాలం వేసి కూర్చుంటాడు అంతే. చేప పడితే కూస్తా, లేకపోతే లేదని. చేప పడితేనే కూస్తా, లేకపోతే కాలిదారం ఎందుకు కూస్తానే. ఇద్దరి మధ్యలో ఏం చేస్తాడంటే,
తనతో లొల్లి పెట్టుకోవాలన్నప్పుడు ఈమెతో ప్రేమగా ఉంటాం. అది నేనేమన్నానంటే ఇలా విడిపోవడం అనే దాని ముందు ఒక అవకాశం అతనికి ఇమ్మంటున్నా. ఇప్పుడు అతను మంచిగా చూసుకుంటా బాగుంటా అని చెప్తున్నాడు. అదన్నీ రాయించుకుంటాం అతనితో. రాయించుకొని అది అతను రాసిన దాంట్లో ఏది తప్పు చేసినా కూడా అదే డొమెస్టిక్ వైలెన్స్ కింద లోపలికి వెళ్ళిపోతాడు అతను. దానికి సంబంధించినట్టు అంత కేర్ తీసుకుంటాం. సరే, మాకు కలిసి ఉండడం రూమ్ లో విషయం మీకు చెప్పినాగా మేడం, విడివిడిగా ఉండడం వల్ల పిల్లల భవిష్యత్తు కూడా వెనకబడుతుంది, డబల్ ఖర్చులు అవుతున్నాయి. నువ్వు వండుతున్నావు, నా పిల్లలు తిన్నారో లేదా అని ఈమె వండుతుంది. వంటలు డబల్ అవుతున్నాయి, రూమ్ కిరాయిలు డబల్, టీవీ ఖర్చులు డబల్, అన్ని డబల్. మనదే పోతుంది. మనం కొట్టుకొని మీరే రైలు కానీ ఖర్చు అయితే అంత పోతుంది. ఇంట్లో కొంచెం వాళ్ళకన్నా మనం వెనకకేస్తాం కదా అనే ఆలోచనతోటి అందరం ఒకటి ఉందాం అనుకున్నా, ఉంటా అని నేను అంటున్నా. అది నా అభిప్రాయం చెప్పిన. సో ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? మీరు కొన్నాళ్ళు కలిసి ఉండి చూస్తారా, లేదు నాకొద్దు అతను మారడు మేము విడిపోతా ఉంటారా? కలిసి ఉంటా నేను, నువ్వు చెప్పినట్టు కొన్ని రోజులు ఉంటా. కానీ ఆ మనిషి అదే ఈయనకు ఒకటి ఉంది సార్, నేను ఇప్పుడు ఎదురుగా చెప్తున్నా. నువ్వు ఈ ప్రతి దుకాణం పో సార్, దుకాణం ఆమె ఎందుకు పోయింది, ఆడ ఒక మనిషి ఉన్నాడు, ఆయన తిరుగుడు. నేను చెప్తున్నా, నేను పనికి పోయింది అనుకో, ఆమె సాయంత్రం పనికి ఎందుకు పోయింది, ఆమె అన్ని కలిసి పోయింది. పొద్దున 9 గంటలకు పనికి ఎందుకు పోయింది, ఆమె చేసేది అదే పని. ఆమె వదిలిపెట్టి నన్ను నిమిష పెడితే మరి నేను పని చేసుకుని బతకాలి సార్. నేను కూడా పని చేసుకోవాలంటే ఊరికి కూడా పోనీయడు. ఏ ఊరికి ఇంతవరకు వాళ్ళ అమ్మల ఊరికి పోలే. 3 సంవత్సరాలు మేడం నేను పోక. ఆయన కూడా ఈ నెసంటి భర్త చూడు, ఆమె తెలివి చూడు. మహిళా సంఘం ఉంటది కదా సార్, మహిళా సంఘంలో ఆమె భార్య నేను భార్య. ఆమెను పెట్టిండు, నన్ను తీసేసి. నేను డబ్బులు వస్తే బతికిపోతా, ఆమెకి ఇప్పుడు వచ్చినాయి. ఆమెకు 50,000 60,000 వస్తే మిత్తికిచ్చుకుంది. నేను చెడిపోతానా మేడం? నేను నీ భార్యనే కదా మేడం. ఇప్పుడు ఒక పని చేద్దామండి, ఒకటి రాస్తాం మేము, ఒకటి రాసి ఇగో వీళ్ళిద్దరిని ఒక 3 నెలల దాకా అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేయండి కలిసి ఉండడానికి. ఇప్పుడు మీరు ఆవిడ చెప్పింది ఏది కూడా చేయడానికి లేదు. మీరు తాగడాలు, కొట్టడాలు, ఆవిడ అనుమానించడాలు, నువ్వు అక్కడికి వెళ్ళావు నువ్వు ఇక్కడికి వెళ్ళావు, ఇలాంటి ఏమీ చేయకుండా మీరు ఆవిడ ఒక వైఫ్ లాగా ఈవిడికి ఎంత అయితే మర్యాద ఇస్తున్నారో ఆవిడకి అంతే మర్యాద ఇచ్చి మీ భర్త భార్యగా సరిగ్గా చూసుకోవాలి. అది మీరు రాసి ఇవ్వండి. మీరు చేయలేదంటే మంచిదే కదా. ఆమె మీద ఎంత ఇష్టం ఉంటుందో, ఆమె వద్దన్నా నేను ఎందుకు పోతున్నానో వాళ్ళ అన్నకు చెప్పుకున్నా మీకు చెప్పుకున్నా, ఇష్టం ఉంటేనే పోతారు మేడం, ఇష్టం ఏది కాదు. అది నాకెరక. తనకేందంటే నా ఏజ్ ఎక్కువ అని ఊహించుకుంటుందే తప్పితే నాకు ఆమె మీద ఎంత ప్రేమ ఉందో నాకెరక. లేకుంటే నేను ఇన్ని భరించేటోని కాదు, అసలు వచ్చేటోనే కాదు. వీడికి కూడా నేను రాకుంటే మళ్ళీ నా మీద ఎన్ని చెప్తుందో అనే వచ్చిన. ఫస్ట్ నేను రానానే అన్నా, కానీ మళ్ళీ ఎన్ని చెప్తుందో ఆమె ఇష్టం, ఆమె దయ అనుకున్నా వచ్చిన. సరిపోయి అలా అనుకున్నారు కదా. ఇప్పుడు అలాగే అనుకొని ఒక 3 నెలలు మీరు సంసారం చెయ్యండి. అమ్మ నువ్వు కూడా చీటికి మాటికి ఇది తప్ప అది తప్ప అనుకున్నా, నిజంగా జెన్యున్ గా అతను ఏదైనా తప్పు చేసిన రోజు రండి, ఆమె మొత్తం రాసిస్తాడు. మీరు మీ పిల్లల భవిష్యత్తు మనసులో పెట్టుకొని మీరు అందరూ కలిసి ఉండడానికి ప్రయత్నించండి. అలా జరగనప్పుడు ఇంకెవరు ఏమి చేయలేం. అలా జరగనప్పుడు మీకు ఆ దారి ఉంది, ఆ దారి ఏంటో చెప్తాం. ఆ దారి ప్రకారం మీరు విడిపోండి, మీ బ్రతుకు మీరు బ్రతకండి. అతను భర్తగా ఏం చేయాలో, ఒక తండ్రిగా ఏం చేయాలో అతను చేయాల్సింది న్యాయపరంగా చట్టపరంగా చేస్తాడు. అది కూడా మేము మీకు గైడ్ చేస్తాం, సరేనా? ఇప్పుడైతే మీరు కలిసి ఉండడానికి మనం ఒప్పందం రాసుకుందాం. లక్ష్మి, ముందు కొంచెం అంతా మనసు ప్రశాంతత చేసుకొని, నీకున్న ఫ్రస్ట్రేషన్, నీకున్న డిప్రెషన్ అంతా అర్థమవుతుంది. నువ్వేమేం కష్టపడ్డావు అర్థమవుతుంది. కానీ ఈ రోజు నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించి మనసు ఫ్రెష్ గా పెట్టుకొని కొత్త ఒక జీవితం ప్రారంభిస్తాను అనుకొని ట్రై చేయి. కుదరని రోజు ఇంకేం చేయలేం కదా, అప్పుడు నువ్వు అనుకున్న నిర్ణయమే మనం తీసుకో, సరేనా? ఈ 3 నెలలు మీలో మంచి మార్పు వచ్చి మీరు అందరూ మారిపోయి సుఖంగా సంతోషంగా ఉండి నా దగ్గరకు వచ్చి 3 నెలల తర్వాత మేము చాలా బాగున్నామమ్మా అని మీరు చెప్పాలని నేను ఆ దైవుని నేను ప్రార్థిస్తా రోజు, సరేనా? ఇలా ఉంటే ఎంత బాగుంది. ఆమె కూడా ఆడపిల్ల, ఆమె చిన్నది మీకంటే. ఒకవేళ ఆమె ఏమైనా తప్పు చేసినా మీరు కడుపులో పెట్టుకొని ఆమెకి సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. మీరు కూడా ఇద్దరు 2 కళ్ళు అనుకోండి కదా. పాపం ఆవిడ మటుకు ఎంత హింస పడకపోతే వచ్చి చెప్పుద్ది, ఆవిడ మనసు ఎంత బాధపడకపోతే ఇంత దూరం వస్తే చెప్పండి. అది మీరు తెలిసి చేశారో తెలియక చేశారో కొంచెం ఆలోచించండి. అందరు కలిసి ఉంటేనే బాగుంటది ఎప్పుడు కూడా. నీ భర్త మారుతాడు, నీ మంచిగా ఉంటారు. మీ అమ్మ మీ కూతురు అనుకోండి, మీ చెల్లి అంటే మీ కూతురే కదా. మీరందరూ బాగుంటే ముందు ఈ పిల్లలు ఎంత బాగుంటారు. ముందు వాళ్ళని స్కూల్కి పంపించడానికి చూడండి. అది ముందు నువ్వు స్కూల్కి వెళ్ళరా అంతా. నిన్ను
నాన్న కొడతాగా నువ్వు కొంచెం స్కూల్కి అతను కూడా వెళ్ళావా? అతని మీద కూడా ఒక లెటర్ రాయండి అమ్మా. అదే తల్లిదండ్రికి రిటర్న్ మరుతాడు. అవును. మాటలు ఎట్లా అంటే అమ్మ పెద్ద నాన్న చిన్న ఏం అంతరం ఉండదు. చెప్తే అదే. నీకు ఈ రోజు నీకు మీ అమ్మ నాన్న కంటే మంచిగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇదే బాగా నేను వస్తేనే ఎందుకు వింటలేదు తెలుసా? మీరిద్దరు ఇలా కొట్టుకుంటున్నారు కాబట్టి వాడంటే డైలీ లొల్లి చేస్తుంటే వింటాడు మేడం. బాబు పెద్దగా అయినానే నేను ఇంత దూరం వచ్చిన, ఎందుకంటే ఆమె వినదు కదా. అందుకనే వినండి ఇక్కడి నుంచి అమ్మా. ఇదిగో వీళ్ళ ముగ్గురు ఏం చెప్తే అదే మీ జీవితం, సరేనా? బాగా చదువుకోవాలి. అమ్మ నాన్న ఏం చెప్తే అది వినాలి.